స్వామి వివేకానంద గారి శిష్యుడు స్వామి అక్షరాత్మానంద రచించిన సమస్యలు వాటిని ఎదుర్కోవడం ఎలా, ఆనందం అంటే ఏమిటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాము. ఒకసారి ఒక వ్యాపారి సముద్ర తీరంలో నడిచిపోతున్నాడు. అక్కడ ఒక జాలరి తన వలను పక్కకు పెట్టుకొని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. సంతోషంగా కూనిరాగాలు తీస్తున్నాడు. జాలరి అంత ఆనందంగా ఉండడం చూసి ఆ వ్యాపారికి ఆశ్చర్యం కలిగింది. అతని దగ్గరికి పోయి పలకరించాడు. వారి సంభాషణ ఇలా కొనసాగింది. వ్యాపారి: ఈరోజు చేపలు పట్టడానికి వెళ్ళలేదా? జాలరి: చేపలు పట్టి అమ్మేశానండి. పనంతా పూర్తి చేసుకొని వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాను. అలాగా, అయితే ఇంకా చేపలు పట్టవచ్చు కదా? ఇంకానా? ఎందుకు అన్నాడు జాలరి. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా అన్నారు వ్యాపారి. సంపాదించి ఏం చేయాలి? నీ సొంతానికి ఒక పడవ కొనుక్కొని మరిన్ని చేపలు పట్టవచ్చు కదా. అప్పుడు జాలరి: పట్టి ఏం చేయాలి? ఇంకా డబ్బు సంపాదించి ఇల్లు కొనుక్కోవచ్చు కదా. అప్పుడు ఇంకా ఎక్కువ చేపలు పట్టి అమ్మి ఇంకా డబ్బులు సంపాదించి టీవీ, ఫ్రిడ్జు, కారు కొనుక్కోవచ్చు కదా. అప్పుడేమవుతుంది అన్నాడు జాలరి. నువ్వు ఆనందంగా జీవించవచ్చు. అప్పుడు జాలరి: అలాగా, అయితే ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి? ఇప్పుడు నేను సంతోషంగా లేనా? అవన్నీ చేసినప్పుడే నేను సంతోషంగా ఉండగలనని మీ ఉద్దేశమా? ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అతనికి నోటమాట రాలేదు. కొంచెం లోతుగా ఆలోచించండి. అనవసరంగా కొత్త కొత్త విషయాలను కలుపుకుంటూ పోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? కొంతమందికి అవి అవసరం కావచ్చు, కానీ అందరికీ అన్ని అవసరం కాదు. మనకి ఎన్ని హంగాలు, ఆర్భాటాలు ఉన్నాయన్నా దాని మీద మన సంతోషం ఆధారపడదు. సంతోషం అనేది ఒక మానసిక స్థితి. సామెత చెప్పినట్టు ఆనందం అనేది మనసులో ఉండేదే కదా. అభివృద్ధిని వెక్కరించి సోమరితనాన్ని ప్రోత్సహిస్తున్నామని అనుకోవద్దు. అభివృద్ధి అవసరమే, పురోగతి కావలసిందే, కానీ అవి ఎంతవరకు? అదీకాక అవి అందరికీ ఆనందాన్ని పంచగలుగుతున్నాయా? ఈ విషయాన్ని మనం తప్పక మనసులో ఉంచుకోవాలి. ఆనందం అనేది ఒక అలవాటు. ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు ఉదాహరణకు పరిశీలిద్దాం. ఇద్దరు విద్యార్థులు పరీక్షలకు తయారవుతున్నారు. ఒకరోజు వారిలో ఒకడు పండు వెన్నెలలో నిలబడి అందమైన ఆ నిండు చందమామను చూస్తూ హాయిగొల్పే ఆ కాంతిలో చల్లని ఆ రాత్రిపూట ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. రెండవ విద్యార్థి అతన్ని: మిత్రమా, ఏమి చేస్తున్నావు అని అడిగాడు. మొదటివాడు: ఈ వెన్నెలలో హాయిగా తిరుగుతూ విశ్రాంతి తీసుకుంటున్నాను. కొంచెంసేపు అయ్యాక చదువుతాను అని సమాధానమిచ్చాడు. కానీ ఇది ఆ రెండవ విద్యార్థికి అర్థం కాలేదు. అతడు పరీక్షల ఒత్తిడితో సతమతమవుతున్నాడు. అందువల్ల ఆ పండు వెన్నెలని గాని ఆ చల్లని రాత్రిని గాని ఎంతమాత్రము ఆనందించలేకపోయాడు. అతడికి చదవడం ఎలాగో తెలియదు. అంతేకాదు, ఎలా జీవించాలో కూడా తెలియదు. చూడండి, ఇది మనమందరం నేర్చుకోవలసిన ఒక పాఠం. హడావుడి పడకుండా ఉంటూనే అన్ని పనులు చేయవచ్చు. బాధ్యతగా ప్రవర్తించడానికి ఒత్తిడితో, ఆందోళనతో హడావుడి పడవలసిన పని లేదు. ఒకసారి టీవీలో సంతోషంగా ఉండే వ్యక్తులతో పరిచయ కార్యక్రమం చూపించారు. మీరు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ఆ పరిచయ కార్యక్రమంలో ప్రశ్నించినప్పుడు ఒక వృద్ధుడు ఇలా జవాబు చెప్పాడు. ఉదయాన్నే నిద్ర లేవగానే నాకెదురుగా ఎంచుకునేందుకు 2 మార్గాలుంటాయి. ఒకటి సంతోషంగా ఉండడం, రెండవది విషాదంగా ఉండడం. నేను సంతోషంగా ఉండడాన్ని ఎంచుకుంటానంతే. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఇంకొక వృద్ధుడు ఇలా జవాబు ఇచ్చాడు. నేను సంతోషంగా ఉండడాన్ని అలవాటు చేసుకుంటున్నాను. ఇది చూడడానికి చాలా సులభంగా కనిపించవచ్చు. మీరు చెప్పడం సులువే, కానీ చేయడమే కష్టం అని అనవచ్చు. కానీ అభ్యాసం చేయడం ద్వారా అన్నింటినీ సాధించవచ్చు. దానికి అవసరమైనది ఏమిటంటే సరైన మానసిక దృక్పథాన్ని, ఆలోచన సరళిని అలవర్చుకోవడం, సాధించాలన్న పట్టుదలను కలిగి ఉండడం. మానసిక శాస్త్రవేత్తలు మన శారీరకంగా చేసే పనులను మార్చుకోవడం ద్వారా మన మానసిక ప్రవృత్తులను మార్చుకోవచ్చని చెప్తారు. ఉదాహరణకు, మీరు కావాలని మీ ముఖం మీదకి చిరునవ్వులు తెచ్చుకుంటే మీకు నిజంగానే ఇంకా చిరునవ్వులు చిందించాలని అనిపిస్తుంది. దీనికి వ్యతిరేకంగా మీరు ముఖాన్ని కోపంతో చిట్లించుకుంటే నిజంగానే క్రమక్రమంగా ముఖాన్ని మరింత చిట్లించుకోవాలనిపిస్తుంది. కృంగిపోయి నిలబడినప్పుడు కంటే నిటారుగా నిలబడినప్పుడు మీరు మరింత నిబ్బరంగా, దర్పంగా, మరింత ఔన్నత్యంలో ఉంటారు. డేవిడ్ టీ చెప్పిన పద్ధతిని ప్రయత్నించి చూడండి. ఇది చాలా సులభం, కానీ దీనిలో గొప్ప శక్తి ఉంది. ఎవరైనా మిమ్మల్ని ఎలా ఉన్నారు అని పలకరించిన ప్రతిసారి బ్రహ్మాండంగా ఉన్నాను అని బదులివ్వండి. కనీసం బాగున్నాను అని చెప్పండి. మాటి మాటికి నేను ఆనందంగా, హాయిగా ఉన్నాను అని అనుకోండి. మీరు నిజంగానే ఆనందంగా, ఉన్నతంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు.
మనసులో హాయిగా ఉల్లాసంగా ఉన్నప్పుడు నీరసంగా నిస్సేజంగా ఉండడం సాధ్యం కాదు. ఎప్పుడు ఉల్లాసంగా ఉండే మనిషిగా 10 మందిలో పేరు తెచ్చుకోండి. అది మీకు మంచి స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది. జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటే అన్ని వేళలా సంతోషంగా ఉండేందుకు అవసరమైన కారణం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. మీకు ఆనందాన్ని కలిగించేదేదో అది మీ మనస్సుకు కొత్త తేజాన్ని కలిగించి, అనుకోకుండా ఏదైనా నీరసం మీ మనసులోకి చొరబడి ఉంటే దాన్ని తొలగిస్తుంది. ఈ విషయంలో వివేకానంద స్వామి ఏమి బోధించారో చూద్దాము. చిట్ట చివరికి మన తోటివారు ఆరోగ్యంగా ఉండేలా చూడడమే మనం ఆరోగ్యంగా ఉండేందుకు అన్నింటికన్నా సులభమైన మార్గమని, తోటివారిని సంతోషపరిచేందుకు ప్రయత్నించడమే మనం సంతోషంగా ఉండేందుకు సులభమైన మార్గమని మీరు తెలుసుకోక తప్పదు. మీరు ఉదయం నిద్రలేవగానే ఈరోజు ఒక్కరినైనా సక్రమమైన పద్ధతిలో నేను ఆనందాన్ని కలిగిస్తాను అని ఒట్టు పెట్టుకోండి. అంతేకాదు, అవసరములో ఉన్నవాడికి సహాయపడడం ద్వారా దాన్ని ఆచరణలో పెట్టండి. దాని ప్రభావం ద్వారా అది తప్పక మీ మనస్సుకు, వ్యక్తిత్వానికి మరింత ఔన్నత్యాన్ని కలిగిస్తుంది. కనుక ఆనందం అనేది ఒక మానసిక స్థితే కాక అది మన యొక్క మానసిక వైఖరి లేదా ప్రవృత్తి మీద కూడా ఆధారపడే విషయము. దీన్ని ముందు తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.